మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు రానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీల నేతలు రెబెల్స్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు ప్రచార వ్యూహాలపై మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార పక్షం పట్టుదలగా ఉంది. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు వెళ్తున్నారు. మంత్రులు సైతం మున్సిపాలిటీలో ప్రచార బరిలోకి దిగనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను రెబెల్స్ బెడద వేధిస్తోంది. రెబెల్స్ లేకుండా చూసుకోవాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశించారు. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకోలేదని తెలుస్తోంది. రెబెల్స్ ను బుజ్జగించే బాధ్యతను అధిష్టానం ఇన్ఛార్జీలకు అప్పగించింది. మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అటు బీజేపీలోనూ రెబెల్స్ బెడద ఎక్కువైంది. గెలిచే అవకాశాలు ఉన్న చోట బీజేపీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. దీంతో పార్టీ బలంగా ఉన్న చోట ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని బీజేపీలో చర్చ జరుగుతోంది. టికెట్ దక్కని వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆఫర్స్ ఇస్తున్నారు. రెబెల్స్ ను నచ్చజెప్పేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.